దేవుళ్ళు 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 అని చెప్పి నేను దేశాలు రాష్ట్రాలు తిరిగాను. నిజంగా ఏసయ్యగాని లేకపోతే ఈ పాటికి దుమ్ము అయిపోతుంది, ప్రాణాలు పోగొట్టుకుని నాశనం అయిపోయింది నా జీవితం. తాగి 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 అన్ని బ్రాండ్లు తాగేసి చనిపోవలసిన వ్యక్తిని నేను. ఈ రోజున ఎంతోమంది దాహాన్ని తీర్చానంటే కొన్ని వందల బోర్లు వేసామంటే ఒక త్రాగి చనిపోయే వ్యక్తిని దేవుడు నువ్వు త్రాగడం కాదు, నువ్వు మంచినీళ్ళు ఇవ్వాలి ప్రజలకి, నీ ద్వారాగా బోర్లు వేయాల, నీ ద్వారాగా ప్రతి ఊర్లో ఆశీర్వదించబడాల. నీళ్ళు ఉన్నప్పుడు ఏమైంది నా జీవితం? త్రాగి చచ్చిపోయవలసిన వ్యక్తిని నీళ్ళు ఉన్నప్పుడు. కానీ దేవుళ్ళలోకి వెళ్ళినప్పుడు అంటే చీకటి జీవితాన్ని విడిచిపెట్టి మార్గంలో వెలుగు మార్గంలోకి వెళ్ళినప్పుడు ఏమైంది? కొన్ని వందల వేల మందికి ఆశీర్వాదకరంగా చేసిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆ దేవుడు వేసే పక్కన కంటికొండ అని ఒక ఊరు ఉంటుంది. ఆ కొండ చుట్టూరు 7 సార్లు ఏమీ తినకుండా తెల్లవారు మళ్ళీ సూర్యుడు రాకూడదు, నువ్వు తెల్లవారుజామున 3ంటికి వెళ్ళి 7 సార్లు తిరగమన్నప్పుడు మరి తిరిగాను. నేను తర్వాత మళ్ళీ వారం వారం శనివారం నోములు అంటాయి, ఉపవాసం ఉండి చేయాలంట, గుళ్ళు ఇవ్వాలంట, మళ్ళీ అవి చేసి ఒకసారి అయితే ఒక సిద్ధాంతి చెన్నై నుంచి వచ్చి ఒక లాడ్జీ రూమ్ తీసుకొని ఆయన పెద్ద సిద్ధాంతి అంట. ఆయన దగ్గరికి ఎంతోమంది భక్తులు వెళ్ళిపోతున్నారు. ఈయన నా పరిస్థితి మార్చాడేమని చెప్పి నేను వెళ్ళాను. నా దగ్గర ఒక డబ్బుల్లో నిజంగా ఆయన దగ్గరికి వెళ్ళాలంటే 100 రూపాయలు కట్టాలి ఫీజు అయింది. నేను వెళ్ళినప్పుడు 100 కట్టి అప్పటికే 100 లేదు నా దగ్గర. మా ఫ్రెండ్ దగ్గర అప్పు చేసి ఆ 100 కట్టి వెళ్ళడం జరిగింది. వెళ్ళి వెంటనే ఆయన నా వంక చూశాడు, చూసి నీ పరిస్థితి బాగాలేదు కదా అన్నాడు. అవును సార్ అన్నాడు. వెళ్ళిపో అన్నాడు. ఎలీషా ఏలి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు దాన్ని దర్శిస్తే మీకు అందులో పాటలు ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల పోయే నష్టం ఏమీ లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాకపోతే మీకు అప్డేట్స్ స్వాగతం మీకు. మరి ఎలీషా ఏలియా యూట్యూబ్ ఛానల్కి ప్రత్యేకించి మా కుటుంబం తరఫున మీకు స్వాగతం సుస్వాగతం. మరి మీరు మమ్మల్ని గుర్తించి మీరు మా మధ్యకి ఈరోజు రావడం మేము ఎంతో సంతోషిస్తున్నాం. మరి దేవునికి ఈ సమయాన్ని, ఇంత మంచి సమయాన్ని ఇచ్చినందుకు దేవునికి వందనాలు, కృతజ్ఞతలు. మరి మేమంతా నేను మామూలు సాధారణమైన వ్యక్తిని, నేను గొప్పవాడిని కాదు. ఎందుకంటే ఈ రోజున దేవుడు నడిపిస్తున్నాడంటే కేవలం ఆయన కృపను బట్టి మాత్రమే, కానీ నాదేమి లేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నేను ఒక మరణ స్థాయిలోకి వెళ్ళిపోయాను, విపరీతమైన త్రాగుబోతుని, ఎందుకు పనికిరాలని వ్యక్తిని నేను. కానీ ఈ రోజున మరి మీకు లాంటి ఒక యూట్యూబ్ ఛానళ్ళు తెలుసుకొని వచ్చినందుకు దీన్ని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి దేవుడికే వందనాలు, కృతజ్ఞతలు. ఇంత సమయాన్ని ఇచ్చినందుకు మరి నా సాక్ష్యం కూడా అందరూ చూసి మరి నాకులాగా పాడైపోయిన జీవితాలు ప్రతి ఒక్కరు బాగుపడి కట్టుకొని మరి వాళ్ళు కూడా సువార్త చేయాలని నా ఆశ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామాలకే ప్రతి ఒక్కరికి ప్రేక్షకులకి అందరికీ నా వందనాలు. ఎలీషా ఏలియా యూట్యూబ్ ఛానల్ వారికి నాకు ప్రత్యేకించి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మరి నా సాక్ష్యం మీ అందరితో పంచుకుందామని చెప్తున్నాను. మరి అందరూ కూడా చివరి వరకు చూడండి. మరి నా సాక్ష్యం మరి ఈ మారుమూల ప్రాంతంలోకి వెళ్ళి ఇటువంటి సేవ చేయడానికి నేను దైవజనులు అయితే కాదండి. నేను కేవలం స్వార్థికుని మాత్రమే, వాళ్ళని ఒక విశ్వాసం మాత్రమే. మరి ఇంత మారుమూల ప్రాంతంలో నేను మొత్తం తెగించి ప్రాణం పోయినా చేయడానికి కారణం ఏంటంటే నేను యాక్చువల్గా ఎప్పుడో చనిపోలేని వ్యక్తిని నేను. మరి ఈ రోజున సజీవంగా ఉన్నానంటే అది కేవలం అది దేవుడు మహాకృపను బట్టని నేను ఖచ్చితంగా చెప్పగలను. మరి నా స్థితి ఏంటంటే నా పేరు అన్యుల్లో ఉన్నప్పుడు సందక్ శ్రీనుబాబు, మరి దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత సైవం అని కానీ పిలువబడుతున్నాను. మరి మాది ఈస్ట్ గోదావరి జిల్లా ఏలేశ్వరం మా ఊరు. మా నాన్నగారి పేరు సందక్ సత్యనారాయణ గారు, ఆయన కోరి యూనియన్ ప్రెసిడెంట్గా చేసేవారు. అలాగే మా అమ్మ గృహిణి, ఇంట్లో ఉండేది. మరి మేము 2 అన్నదమ్ములు, నేను పెద్దవాడిని. మరి దేవుళ్ళలోకి రాకముందు ఎలాగున్న విషయాలు మీకు క్లుప్తంగా చెప్పాలని ఆశపడుతున్నాను. మరి నేనైతే దేవుళ్ళలోకి రాకముందు ఒక వ్యసనాలన్నీ నాలో ఉండి మెయిన్గా ఎక్కువగా అంటే త్రాగుబోతుగా ఉండేవాడిని. త్రాగుడుబోతుగా ఉన్నప్పుడు అన్ని బ్రాండ్లో కూడా నేను తాగాను. అంటే బ్రాందీల్లో కానీ, విస్కీల్లో కానీ, బీర్లో కానీ ప్రతి
ఇంకా ఒకటని కాదు, త్రాగుబోతులో ఆ టయానికి ఆ ఊర్లో ఏది దొరికితే బీరు దొరికితే బీరు, బ్రాందీ దొరికితే బ్రాందీ, విస్కీ దొరికితే విస్కీ తాగేవాడిని. ఏ ఊరు వెళ్ళినా ఫస్ట్ కొంట ఆ ఊర్లోని బ్రాందీ షాప్ ఉందో లేదని చూసేవాడిని నేనైతే. త్రాగుడు ఎలాగ అలవాటు అయిందంటే, నేనైతే ఆ టైంలో మరి ఏ ఊరికి వెళ్ళినా మొదటగా బ్రాందీ షాప్ ఎత్తుక్కుండేవాడిని. మరి ఏ ఊరు వెళ్ళినా సరే ఆ టయానికి అక్కడ ఆ ఊర్లో పల్లెటూరు వెళ్ళినా సరే ఏ బ్రాండ్ దొరికినా సరే, అది బీర్ అవ్వచ్చు, విస్కీ అవ్వచ్చు, బ్రాందీ అవ్వచ్చు, మరి ఫస్ట్ కొంటే అది ఎత్తుకుండేవాడిని. అది ఉదయం లెగిసిన దగ్గర నుంచి కూడా అక్కడ తాగడం అన్నది బాగా అలవాటు అయ్యింది. అలవాటు అవ్వడానికి కారణాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను మామూలుగా మోటార్ ఫీల్డ్లోంచి అలాగా మైనింగ్ బిజినెస్లోకి రావడం జరిగింది. మైనింగ్లో ఉన్నప్పుడు చాలా ఒత్తిడితో కూడుకున్న పని మైనింగ్ అన్నది. నాకు పొక్కులైన్లు 3 ఉండి, అలాగే కంప్రెషన్లో ఒక 5 ఉండి, రిగ్గులో 3 ఉండి, మరి నా దగ్గర 30 మంది స్టాఫ్ కూడా పనిచేసేవారు. ఫస్ట్లోనే నా ఫ్రెండ్స్తోనే సరదాగా ఎంజాయ్గాని తాగుదామని మొదలెట్టి, మరి ఆ ఎంజాయ్ ఫస్ట్ గుంట తాగి నాకు ఇన్కమ్ ఎక్కి వచ్చేటప్పుడు నేను త్రాగడం కొద్దిగా మొదలెట్టి అది వ్యసనానికి బానిస అయిపోయాను. లాస్ట్కి ఆ త్రాగుడు వ్యసనానికి బానిస అయిపోయాను. మరి ఇలా త్రాగుతుండగా మధ్యలో నాకు ఒక్కోసారి అనిపించేది, ఎందుకు నేను ఇలా బానిస అయిపోయాను, దానికి వ్యసనానికి ఎందుకు లోబడిపోయినా అనిపించేది, నా మనసు గర్దించేది. ఆ టైంలోనే మరి మా పూర్వీకులు, మా నాన్నమ్మగారు వాళ్ళు కూడా చర్చికి వెళ్ళేవారు. నాకు దేవుడి మీద మనసు లాగేది. ఆ దేవుడి దగ్గరికి వెళ్తే ఈ వ్యసనాన్ని మానొచ్చేమో అనిపించేది. కానీ ఆ దేవుడి సన్నిధిలోకి వెళ్ళాలంటే నాకు చాలా ఇబ్బంది, అంటే మొగమాటంగా ఉండేది. ఎందుకంటే మా నాన్నగారు కానీ, మా అత్తవారి సైడ్ కానీ వీళ్ళందరూ కూడా విగ్రహారాధికులు, వెళ్ళనివ్వరు నన్ను. కానీ నేను దొంగచాటున క్రిస్మస్కి, జనవరి 1కి వెళ్ళాను. కానీ అక్కడ ఎంతో ఆనందం పొందాను. అన్యోన్యం అయినప్పుడు కూడా పూర్తిగా తెలుసుకోలేకపోయినా, వెళ్ళాలంటే మా ఇంట్లో ఉన్న కొన్ని కట్టుబాట్ల వల్ల, మాలో ఉన్న బంధుత్వంలో ఎక్కువ మంది విగ్రహారాధికులు కాబట్టి వెళ్ళడానికి మొగమాటాలు ఇవన్నీ కూడా అడ్డొచ్చాయి నాకు. ఆ రకంగా జీవితం సాగిపోతుండగా మరి ఒక టైంలో మా నాన్నగారు కోర్ యూనియన్ ప్రెసిడెంట్ గారు కాబట్టి, మరి ఏలేసరానికి మెయిన్ బిజినెస్ ఏదైనా ఉందంటే క్వారీలే. 7,500 మంది జనాభా ఉండేవారు. మరి ఆ పేద ప్రజలను ఆదుకోవడానికి 1993లో అప్పటి వరకు కూడా పని చేసుకున్న వాళ్ళందరూ, ఆ రాళ్ళు కొట్టుకొని జీవితం సాగిస్తున్న వాళ్ళందరినీ కూడా సరైన జీతాలు ఇచ్చేవారు కాదు. చాలా ఇబ్బందులకు గురి చేసేవారు ఓనర్స్. ఆయన వైపు పోరాడడానికి, ఈ ప్రజల వైపు పోరాడడానికి సరైన నాయకుడిని ఎన్నుకోవాలని 7,500 మందిలో ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుంది అనుకున్నప్పుడు, మరి మా నాన్నగారు సందక సత్యనారాయణ గారు అన్న వ్యక్తిని, వీళ్ళందరూ ఆయన అయితే బాగుంటుంది, ఆయన నమ్మకంగా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడని చెప్పి ఆయన ఎన్నుకోవడం జరిగింది. అప్పటికి ఆ ఎన్నుకోక ముందు మా నాన్నగారు విగ్రహారాధనలో చాలా ఎక్కువగా ఉండేవారు. మరి పొద్దున్న ఈశ్వరుని ఎక్కువ నమ్ముకుండేవారు. మరి పొద్దున్న తెల్లవారుజామున 3ంటికే గుడికి వెళ్ళేవారు. మరి ఆ రోజున సోమవారం నాడు మా నాన్నగారు కనీసం ఏ రోజున కూడా కనీసం మంచినీళ్ళు కూడా తాగేవారు కాదు. ఆయన ఏం ముట్టుకుండేవారు కాదు. చాలా నిష్ఠగా ఉండేవారు అన్నమాట. ఆ రీతిగా ఉన్నప్పుడు ఈ యూనియన్లో కొనసాగుతుండగా మరి మా నాన్నగారు లీడర్షిప్ చూసి సిపిఐఎంఎల్ని ఒక పార్టీ వచ్చి సపోర్ట్ చేసింది. ఆ పార్టీలో ఆ కార్యక్రమంలో కొనసాగినప్పుడు మా నాన్నగారు ఆ రీతిగా వెళ్తుండగా ఇప్పుడు ఉన్న దేవుళ్ళు కూడా విడిచిపెట్టి మా నాన్నగారు ఒక కమ్యూనిస్ట్గా, అంటే అస్సలైనది ఏదంటే పేదవాళ్ళకు సేవ చేస్తేనే నిజమైన సంతోషాన్ని గ్రహించి, మరి ఆ 7,500 మందిని పొద్దున్న లెగిసి వాళ్ళందరూ ఎవరొకరు మా ఇంటికి వచ్చేవారు. వాళ్ళు జీతాలు ఇస్తలేదు, బత్తాలు ఇస్తలేదని చెప్పి వాళ్ళ సమస్యలు చెప్పుకుండేవారు. రాత్రి అనగా పగలనగా మా నాన్నకి సరైన తిండి ఉండేది కాదు, నిద్ర ఉండేది కాదు. అలాగే చిన్నపిల్లలు మేము ఆ టయానికి, మమ్మల్ని కూడా పట్టించుకునేవారు కాదు. వాళ్ళ కోసమే పోరాడేవారు, వాళ్ళ కోసమే ఉండేవారు. అలాగే హైదరాబాద్లో మీటింగ్లు, ఢిల్లీలో మీటింగ్లు, ఎన్నో చోట్లకి వెళ్ళేవారు. మరి ఈ రీతిగా వెళ్తుండగా మా కుటుంబం 2009లో మా నాన్నగారికి, మరి ఆయనకి కిడ్నీ సమస్య ఒకటి వచ్చింది. షుగర్ ఎక్కువైపోవడం కూడా చూసుకోలేదు, మా నాన్నగారు గమనించలేదు.
ఆ కిడ్నీ నిండా ఒక షుగరు, ఆ బ్లడ్ మొత్తం అంతా కూడా షుగర్ కింద తయారైపోయి ఆ కిడ్నీ మీద పడేసింది. కిడ్నీ పని చేయలేదు. మరి ఆ కిడ్నీ తీయడానికి కూడా ప్రాణాలు పోతాయేమో అని చెప్పారు. ఫస్ట్ గుంట రాజమండ్రి బొల్లిన హాస్పిటల్కి తీసుకెళ్ళాం. తర్వాత హైదరాబాదు కేర్ హాస్పిటల్కి, క్రిమ్ హాస్పిటల్కి, అపోలో హాస్పిటల్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఆ 2009లో తెలంగాణ గొడవలు అక్కడ ఎక్కువగా ఉండేవి. ఆ టైంలో మరి అక్కడ ఆపరేషన్ చేయడానికి సిద్ధపడినప్పుడు ఎక్కువ అమౌంట్ అవుద్దన్నా సరే చేయడానికి ముందుకెళ్ళినప్పుడు అక్కడ కుదరలేదు. ఆ తెలంగాణ గొడవల వల్ల ఆ బస్సులు గట్ట సరిగ్గా తిరగక ఇబ్బందులు అయ్యి ఉండి అక్కడ చేయడానికి అవ్వలేదు. అయితే మాకు తెలుసున్న వాళ్ళ ద్వారా కాకినాడ ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి డాక్టర్ గారు ఉంటే ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఆయన మొత్తం అన్ని రిపోర్ట్లన్నీ చూసి, లేదు పర్లేదండి ఇది మేము చేస్తామండి అని చెప్పి అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళడానికి కూడా ఒక క్రైస్తవురాలు నర్సు గారు తెలుసు మాకు ఈ రోజున ఇలా పరిస్థితి, మా నాన్నగారి పరిస్థితి ఎలాగుందని గమనించి ఆవిడ ప్రేమించి మా ఇంటి దగ్గరికి వచ్చి చెప్పింది, ఇలా మా నాన్నగారు ఇలా రండి, మీరు హాస్పిటల్కి రండి, మా డాక్టర్ గారు చూపిద్దామని చెప్పింది. ఆవిడ మా బంధువు కాదు, ఎవరో కాదు, ఫస్ట్ గుంట ఒక క్రైస్తవురాలు మా ఇంటికి రావడం జరిగింది ఆ రీతిగా. అప్పటికైతే నేను చెప్పాను కదా ఇందాక, మరి అప్పుడప్పుడు నాకు త్రాగుడు ఎక్కువైపోయి మరి దేవుడి సన్నిధికి ఒకసారి 2 సార్లు క్రిస్మస్కి జనవరి 1కి వెళ్ళానని చెప్పాను కదా. మరి అప్పటికి నాకు దేవుడి కోసం కొద్దిగా తెలుసు కానీ బాగా తెలియదు. మరి ఇలా నా జీవితం త్రాగుల్లో కొనసాగినప్పుడు నేను అప్పటికే విగ్రహారాధన కింద ఉండేవాడిని కాబట్టి చాలా గుళ్ళకి వెళ్ళాను. నేను వెళ్ళని గుడి కంటే లేదు, ఎక్కువ ఈశ్వరుని భక్తుని నేను. మా నాన్నగారు అప్పుడు తెల్లవారుజామున వెళ్ళిన అనుభవాలు నాలో ఉన్నాయి కాబట్టి మరి నేను కూడా 3 నామాలు పెట్టేసుకొని తెల్లవారుజామున 3ంటికి వెళ్ళిపోయి ఒక పూట తిని ఒక పూట ఉపవాసం ఉండి మరి మంగళవారం గుడికి వెళ్ళేవాడిని, బుధవారం వెళ్ళేవాడిని, గురువారం వెళ్ళేవాడిని, శుక్రవారం వెళ్ళేవాడిని. ఇలా కొనసాగుతుండగా శాంతి సమాధానాలు దొరకలేదు నాకు. ఇలాగ నా జీవితం కొనసాగిపోతుంది. కొనసాగిపోయినప్పుడు కూడా మరి సిద్ధాంతి దగ్గరికి వెళ్ళాను ఒకరోజు. నేను, సార్ నేను ఇలాగ వెళ్తున్నాను కానీ నాకు శాంతి సమాధానం లేదు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఏంటి సార్ ఈ సమస్య ఎలా తిరుగుతుందంటే, మరి గోకవరం పక్కన తంటికొండ అని ఒక ఊరు ఉంటుంది, ఆ కొండ చుట్టూరు 7 సార్లు ఏమీ తినకుండా మళ్ళీ సూర్యుడు రాకూడదు, నువ్వు తెల్లవారుజామున 3ంటికి వెళ్ళి 7 సార్లు తిరగమన్నప్పుడు మరి తిరిగాను నేను. తర్వాత మళ్ళీ వారం శనివారం నోములు అంటాయి, ఉపవాసం ఉండి చేయాలంట, గుళ్ళు ఇవ్వాలంట. మళ్ళీ అవి చేశాను, ఎన్నో చేశాను. ఒకసారి అయితే ఒక సిద్ధాంతి చెన్నై నుంచి వచ్చి ఒక లాడ్జీ రూమ్ తీసుకొని ఆయన పెద్ద సిద్ధాంతి అంట, ఆయన దగ్గరికి ఎంతోమంది భక్తులు వెళ్ళిపోతున్నారు. ఈయన నా పరిస్థితి మారుతాడేమని చెప్పి నేను వెళ్ళాను. నా దగ్గర అప్పుడు డబ్బులు లేవు నిజంగా. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే 100 రూపాయలు కట్టాలి ఫీజు ఆయనకి. నేను వెళ్ళినప్పుడు 100 కట్టి, అప్పటికే 100 లేదు నా దగ్గర, మా ఫ్రెండ్ దగ్గర అప్పు చేసి ఆ 100 కట్టి వెళ్ళడం జరిగింది. వెళ్ళి వెంటనే ఆయన నా వంక చూశాడు, చూసి నీ పరిస్థితి బాగోలేదు కదా అన్నాడు. అవును సార్ అన్నాను. వెళ్ళిపో అన్నాడు. నేనేమో మా ఫ్రెండ్ దగ్గర నుంచి 100 రూపాయలు తెచ్చుకొని నేను ఈయన దగ్గరికి వెళ్ళాను. 100 రూపాయలు ఇస్తే ఇదేట వెళ్ళిపోమంటున్నాడు ఏటో నాకు అర్థం కాలేదు. సార్ అదేంటి సార్ ఏదో చెప్పాలి కదా సార్ మీరంటే, నీ సమస్య పోవాలంటే 5,000 రూపాయలు అవుతాయి, ఒక బరిని ఇస్తాను, అది నీవు కట్టుకోవాలా మెల్ల అన్నారు. 100 రూపాయలే లేవు, మరి ఈ తావిత్తుని నేను ఎలా కొట్టుకోవాలా అంటే, నువ్వు 5,000 చూసుకుంటే అది పూజలు పునస్కారాలు చేసి నీకు ఇచ్చినప్పుడు ఆ బరిలో తావిత్తు ఉంటుంది, అది కట్టుకున్నప్పుడే నీ సమస్యలు అన్నిటికీ మార్గం ఏర్పడుతుంది అని చెప్పడం జరిగింది. అటు 100 రూపాయలు లేని పరిస్థితుల్లో కూడా 5,000 నేను అప్పు చేసి వెళ్ళి ఆ పువ్వును తెచ్చుకోవడం జరిగింది. ఆ బరిలో ఉంటుంది ఆ పువ్వు, తెచ్చుకొని కట్టుకున్నాను. ఇంకా ఎక్కువైపోయినాయి సమస్యలు, తొట్టుకోలేని సమస్యలు అయిపోయినాయి. ఈ త్రాగుడు ఎక్కువైపోయింది, సమస్యలు ఎక్కువైపోయినాయి, శాంతి లేదు, సమాధానం లేదు. అయితే ఇలాగా హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు మా నాన్నగారికి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత మా నాన్నగారు చాలా వీక్ అయిపోయారు. అప్పటి వరకు బలంగా ఉన్న మనిషి మొత్తం బలం అంతా కోల్పోయి ఆయన చాలా వీక్ అయిపోవడం జరిగింది. ఆ టైంలో మరి రోజుకి ఒక విశ్వాసులు 2-3 వచ్చేవారు, ఒక పాస్టర్ గారు ఒక ఆయన వచ్చేవారు. రోజుకి మా దగ్గరికి వచ్చి సువార్త చెప్పేవారు. అప్పటికి నేను నిరాశలోకి పోయాను, ఎందుకంటే మా నాన్నగారి పరిస్థితి చూసి నేను చాలా బలహీన అయిపోయి నిరాశలోకి వెళ్ళిపోయాను.
వెళ్ళిపోయి ఎవరు వచ్చినా సరే నాకు చాలా కోపం, చాలా సరే నాకు ఒక భారం, ఒక మాట్లాడలేని పరిస్థితిలో ఉండేవాడిని. ఏడిసేవాళ్ళు మేము, మా నాన్నగారి పరిస్థితి అలా చూసి. అయితే ఆ టైంలోనే వీళ్ళు వచ్చి ధైర్యం చెప్పేవారు ప్రతిరోజుని. అయితే అప్పటికే పాస్టర్లు, విశ్వాసులు డబ్బుల కోసం వస్తారని ఒక అపోహ వల్ల మేము వాళ్ళు వచ్చి ఏదో చెప్తుంటే ఆ మాటలు కూడా మేము ఆలకించకంట మేము సరే వీళ్ళు అత్తమానికి వస్తున్నారు కదా, వీళ్ళు ఏదో డబ్బుల కోసం వస్తున్నారేమో అని చెప్పి మేము దేవుడి కోసం నాకు పూర్తిగా తెలియక వాళ్ళకి ఒక 100-50 ఇస్తుంటే వాళ్ళు ఒకటే చెప్పారు, మేము డబ్బుల కోసం రావట్లేదమ్మా, మీ నాన్నగారు స్వస్థపడాలి, మీ నాన్నగారు మళ్ళీ మీ కుటుంబానికి యజమాని కింద ఉండాలి అని చెప్పి దేవుడి మాటలు చెప్పేవారు. మీ నాన్నగారు స్వస్థపడతారని చెప్పేవారు. ఆ రీతిగా నాన్నగారికి సువార్త రోజుకి చెప్పేవారు. మరి మేము ఆలోచించేవాళ్ళం. మా నాన్నగారు కూడా ఫస్ట్లోనే వద్దండి, రావద్దండి, మా పరిస్థితి చాలా బాగోలేదు, మీరు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని కూడా చెప్పారు. చెప్పినా సరే, ఎంత చెప్పినా సరే రోజుకి వచ్చేవారు వాళ్ళు. అప్పుడే నిజమైన సువార్త నాకు ఇప్పుడు కూడా గుర్తుంది ఆ సువార్త ఏంటన్నది. మరి ఆ రీతిగా వెళ్తుండగా మరి మేము ఒకరోజు మా నాన్నగారు నేను కూర్చొని ఆలోచించుకుంటున్నాం, ఆ బాధలోనే ఆలోచించుకున్నాం. మరి 7,500 మంది ఒక నాయకుడు, వాళ్ళ కోసం 93 నుంచి 2009 వరకు కూడా రాత్రి అనగా పగలనగా వాళ్ళ కోసం కష్టపడి, వాళ్ళ కోసం మరి ఆరోగ్యాన్ని పాడు చేసుకొని, కిడ్నీ పాడు చేసుకొని, షుగర్ రప్పించుకొని ఇంతలా కష్టపడ్డారే. మమ్మల్ని కూడా పట్టించుకోకంట, కుటుంబాన్ని కూడా పట్టించుకోకంట, పిల్లల్ని పట్టించుకోకంట, వర్కర్స్ కోసం ఇంతలా కష్టపడ్డారే. వీళ్ళు ఎక్కడున్నారు, ప్రజలేరు అసలు అని మా నాన్నగారు నేను డిస్కషన్ చేసుకోవడం జరిగింది. చేసుకున్నప్పుడు బాగా ఆలోచించాం. అప్పుడు మేము వీళ్ళెవరో మాకు తెలియదు. రోజుకి 3-4 వస్తున్నారు సువార్త చేయడానికి. మాకు ఫ్రూట్స్ ఇస్తున్నారు. ఒకళ్ళు జామ పండు తెస్తే, ఒకళ్ళు యాప్లికాయ తెస్తే, ఒకళ్ళు ద్రాక్ష పళ్ళు తెస్తే వాళ్ళు సొంత డబ్బులతో తెచ్చుకొని మాకు ఇస్తున్నారు. ఏటి ప్రేమ ఏంటి అసలు? అరే వీళ్ళ కోసం మేము ఎప్పుడు తెలుసుకోలేదే, వీళ్ళెవరో మాకు తెలియదే, వీళ్ళు మాకివ్వడం ఏంటి అని మేము చాలా ఆశ్చర్యపోయేవాళ్ళం. కానీ వాళ్ళు మేము వెళ్ళిపోయామన్నప్పుడు కూడా కానీ మా దగ్గరికి వచ్చి అలా చెప్పడం బట్టి, మేము ఒకరోజు ఇలా డిస్కషన్ చేసుకోవడం బట్టి వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తుండగా మేము అడిగాం ఆ వచ్చిన వాళ్ళని, ఆ సువార్థికుల్ని. 3 వచ్చారు కాబట్టి డైలీ, ఆ పాస్టర్ గారు కూడా వచ్చారు కాబట్టి అసలు మేమేం చేయాలండి, మా నాన్నగారు బాగుపడాలంటే, మళ్ళీ మా నాన్నగారు ముందు పరిస్థితి రావాలంటే మేమేం చేయాలా అని నేను మా నాన్నగారి దగ్గర ఉంటుండగానే అడిగాను. వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, బాబు మోకాలు వేసుకోమ్మా, మోకాలు వేసుకొని నీ బాధ అంతా, నీలో ఉన్న బాధ మాకు చెప్పవలసిన వద్దు, దేవుడి దగ్గర చెప్పుకో. బాధలు తీర్చే దేవుడు ఆయనే, స్వస్థపరిచే దేవుడు ఆయనే, నిజమైన దేవుడు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు వారు మాత్రమే అని చెప్పడం జరిగింది. అప్పుడు మరి ఒకరోజు నేను ప్రార్థించేవాడిని. అప్పటికి నేను ప్రార్థించినప్పుడు కూడా నాకున్న మందు అలవాటుని బట్టి ఆ త్రాగేసి వచ్చి ఆ బాధలోనే నేను సరిగ్గా ప్రార్థించేవాడిని అయితే కాదు. కానీ మా నాన్నగారు ఆ పరిస్థితిలోనే, అరే 7,500 మంది కోసం నేను పోరాడానే, 7,500 కోసం రాత్రి పగలు తిరిగానే, వీళ్ళందరూ నా కోసం వస్తే కనీసం ఒక 10 మంది 5 మంది అప్పుడప్పుడు చుట్టం చూపుగా వచ్చి చూసిపోతున్నారే, నా బంధువులు 300 మంది ఉన్నారే, వాళ్ళందరూ కూడా కనీసం వస్తే ఏదో వచ్చారు, చుట్టం చూడుపుగా వచ్చారు, మహా అయితే ఒక 20-30 మంది వచ్చారు, చూసి వెళ్ళిపోతున్నారే. ఏమైపోయారు ఈ ప్రజలందరూ? ఈ దేవుణ్ణి ప్రార్థిద్దాం, నా కోసం నేను ఎవరో తెలియకపోయినా వీళ్ళు 4-5 వస్తున్నారు, దేవుడి మాటలు చెప్తున్నారు, నా కోసం ప్రార్థన చేస్తున్నారు, నేను బాగుపడాలని కోరుకుంటున్నారు. వీళ్ళు ఎవరు? వీళ్ళు చెప్పినట్టుగా నేను నడుచుకుంటాను, ప్రార్థన చేస్తాను, నన్ను స్వస్థపరిస్తే నిజంగా దేవుడు ఎందు నేను నా జీవితాంతా ఆయనకు అర్పించుకుంటానని నాన్నగారు తీర్మానం తీసుకొని ఆ రోజు రాత్రి ప్రార్థన చేయడం జరిగింది. నాన్నగారికి ప్రార్థన మొదలెట్టారు, రోజుకి ప్రార్థన చేస్తున్నారు. ఒకరోజు నాన్నగారికి విపరీతమైన బాధ, ఆ కిడ్నీ దగ్గర చాలా విపరీతమైన బాధ, తట్టుకోలేని బాధ. ఆ టైంలో నాన్నగారు ఏడుచుకొని ఆ హాస్పిటల్లో కన్నీటితో, దేవా నువ్వే అసలైన దేవుడు అంట కదా, ప్రభువా నన్ను రక్షించండి దేవా, తండ్రి నన్ను నాయనా గుర్తించుకోండి ప్రభు అని
ఆ రోజు రాత్రి ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు దర్శించడం జరిగింది మా నాన్నగారిని. మా నాన్నగారిని ఆ రోజు తెల్లని వస్త్రాలతో ఒక ఆయన వచ్చి అలా మోకాల్లో ఉంటుండగా ఆయన వచ్చి ముట్టడం జరిగింది. ఆ రోజున మా నాన్నగారు పొద్దున్న లెగిసి, శ్రీనుబాబు రే వెళ్ళరామ్మా, రాత్రి దేవుడు వచ్చాడు, తెల్లని వస్త్రాలతో వచ్చి నన్ను ముట్టాడు, నాకు ఇప్పుడు కొద్దిగా సమాధానంగా ఉంది. రాత్రి ఎంతో నొప్పితో చనిపోతానని నేను అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను బాబు, ఆయనే రక్షకుడు అని నాకు అర్థమవుతుంది. ఒకసారి నువ్వు కూడా ప్రార్థన చేయి బాబు. లేదు డాడీ చేస్తున్నాను అని నేను చెప్పడం జరిగింది. నాన్న ప్రార్థన మొదలెట్టాడు, చేస్తున్నాడు ప్రార్థన, రోజు రోజుకి చేస్తున్నాడు ప్రార్థన. జీవితం మారుతుంది, ఆ బలహీనత పోతుంది. అంతే, ఒక నెల రోజుల్లో మా నాన్న మునుపటి స్థితికి వచ్చేసాడు. ఫస్ట్ ఎలాగైతే ఉండేవాడో చనిపోతానన్న డాక్టర్లు వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. మా నాన్నగారు స్వస్థపడి బలపడి మరి లెగిసి, ఆ డాక్టర్ గారు అన్నారు, కాకినాడలో డాక్టర్ గారు, సత్యనారాయణ గారు మీరు చాలా తొందరగా కోలుకున్నారండి, ఇది ఎలా సాధ్యం అని ఆ డాక్టర్ గారు చెప్పారు. నాన్నగారు మనసులోనే ఇది నా దేవుడు చేశాడు కదా అని అనుకోవడం జరిగింది. అంతే, మా జీవితాలు దేవుడు నిజమైన దేవుడు ఆయనని చెప్పి ప్రార్థన మొదలెట్టాం. మా కుటుంబంలో నేను ప్రార్థన మొదలెట్టాను, కానీ దేవుళ్ళలో పూర్తిగా నేను రాలేదు. కానీ ఆ మందులో ఉండేవాడిని. ఏదో ఆదివారం నాడు వెళ్తున్నాను అంటే ఫస్ట్ నేను తెలుసుకున్నాను దేవుడిని నా కుటుంబంలో, కానీ నేను సగం లోకం సగం దేవుడు అన్న పరిస్థితి నా జీవితం. మా నాన్నగారు ఇంకా ఉండిపోయారు దేవుడితోనే. బైబిల్ చదువుకోవడం, దేవుడి మాటలు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు చదువుకుని ఎంత బలపడి మరి ఆయన దేవుళ్ళో సంపూర్ణ స్వస్థతని పొందుకొని మరి మాకున్న స్థలంలోని ఏలేసంలో ఒక మందిరం కట్టడం జరిగింది. ఆ మందిరం కట్టి పాస్టర్ గారికి, పాస్టర్ గారు మీరు ఈ మందిరాన్ని నడిపించుకోండి, మీరు నాకు రక్షణ ఇచ్చారు, ఈ మందిరాన్ని మీరు నడిపించుకోండి. ఆయన ఒక మందిరం కూడా కట్టి పాస్టర్ గారికి ఇచ్చారు. ఆ మందిరం కూడా ఇప్పుడు కూడా నడిపించబడుతుంది. అలా నడిపిస్తుండగా మా నాన్నగారు ఈ స్వస్థపడిపోయి ఈయన సాక్ష్యాన్ని పంచుకోవడం మొదలెట్టారు ప్రతి ఒక్కరితో. ప్రతి సువార్త మీటింగ్లో ఎక్కడున్నా చెప్పండి పాస్టర్ గారు, నా సాక్ష్యాన్ని నేను చెప్పుకుంటాను, నేను చనిపోయిన పరిస్థితిలో దేవుడు నన్ను లేవనెత్తాడు అని ప్రతి చోట ప్రతి మీటింగ్లో కూడా ఆయన సాక్ష్యం చెప్పడం మొదలెట్టాడు. కోరి ప్రజల్ని విడిచిపెట్టలేదు. వాళ్ళు వచ్చినా, చూడడానికి వచ్చినా రాకపోయినా సరే నాన్నగారు విడిచిపెట్టలేదు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఆయన సాక్ష్యాన్ని పంచుకున్నారు. మా నాన్నగారిని చూసి ఎంతోమంది, మా సత్యనారాయణ గారు చనిపోతానని చెప్పిన వ్యక్తుల బతికొచ్చారా, వీళ్ళు దేవుడు నిజమైన దేవుడని ఎంతోమంది కోరి వర్కర్స్ కూడా తెలుసుకోవడం జరిగింది. అలాగే కోరి వర్కర్స్లో ఎక్కువ మంది తాగుడుబోతులు ఉంటారు. మా నాన్నగారు చెప్పారు, త్రాగుడు గట్ట విడిచిపెట్టండి, నిజమైన దేవుని తెలుసుకోండి. ఆయన నాకు ఈరోజు నేను నిలబడ్డాను, నా ప్రాణం ఇచ్చాడంటే కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే అని చెప్పడం జరిగింది. అటువంటి దేవుడికి మా కుటుంబం తరఫున ముందుగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇలా కొనసాగుతుండగా మా కుటుంబం, మరి నేను కూడా దేవుణ్ణి, నేను, మా తమ్ముడు, మా అమ్మగారు, తర్వాత మా వైఫ్, మేమందరం దేవుళ్ళకి సన్నిధికి నడిపించబడుతున్నాం, వెళ్తున్నాం. వెళ్తుండగా 2009 నుంచి 2014 వరకు కూడా నేనేమో సగం దేవుడు సగం లోకం. ఫ్రెండ్స్తో మందుకి కంటిన్యూషన్, ఆదివారం అవ్వబోతుకి వెళ్తే పార్టీలు, దేవుడు మళ్ళీ ఆదివారం అవ్వబోతుకి మళ్ళీ సన్నిధికి వెళ్ళేవాడిని. ఈ రీతిగా వెళ్తుండగా 2014 వరకు నాన్నగారు బ్రతికారు. 2013లోని ఎక్కడైతే కిడ్నీ ఆపరేషన్ చేశారో అక్కడ కొన్ని కారణాల వల్ల అక్కడ క్యాన్సర్ ఎఫెక్ట్ అయ్యింది. క్యాన్సర్ ఎఫెక్ట్ అయ్యి క్యాన్సర్కి సరైన మందులు దొరక్క, సరైన వైద్యం లేక చాలా చోట్ల తిప్పాం. కొన్ని ఒక ఇండక్షన్ అప్పుడు చాలా ఖరీదైన రేటు, దాంట్లో కూడా దేవుడు ఎంత సహాయం చేశాడు. ఒక ఇండక్షన్ వచ్చేప్పుడు 25,000 రూపాయలు, అది వారానికి ఒకసారి చేయించుకోవాలా. అవి కూడా దేవుడు
ఆ, ఒక అపోలో హాస్పిటల్లో ఎవరో ఒక వ్యక్తి లేని ప్రజలకి స్పాన్సర్ చేస్తారంట. అది కూడా దేవుడి కృప వల్ల వచ్చింది. కానీ ఆ ఇంజక్షన్ చేసినప్పుడు అవి కొద్దిమందికి ఓవర్ వీటి వల్ల తట్టుకోలేక నాన్నగారు 2014లో దేవుళ్ళు పూర్తిగా తెలుసుకొని ఆయన సాక్ష్యం పొందుకొని సంపూర్ణమైన స్వస్థతతో మరి ఆయన మరణించడం జరిగింది. మరి నాన్నగారు చనిపోయిన తర్వాత అప్పటి వరకే నాన్నగారు మేము ఎలాగున్నా ఫ్రెండ్స్తో ఎలాగున్నా లోకంలో ఎలాగున్నా సరే నాన్నగారు ఉన్నంత ధైర్యం, నాన్నగారు ఉన్నారన్న ధైర్యంతో అయితే నేను వెళ్ళిపోయేవాడిని. ఆయన చనిపోయిన తర్వాత ఒక్కసారి నాకు ఏం చేయాలో కూడా అర్థం అవ్వలేదు. నేను అసలు మనిషి కింద కూడా లేను. ఒక్కసారి మొత్తం అంతా కూడా నేను కోల్పోయినట్టు అయిపోయింది. ఇంకా అప్పుడు కొద్దిగా తాగుడు అలవాటు ఉన్న త్రాగుడు ఎక్కువైపోయింది బాగా. ఇంకా రాత్రి పగలు పొద్దున్న సాయంకాలం త్రాగుడు ఇంక విపరీతంగా ఎక్కువైపోయింది. 2014 నుంచి మా నాన్నగారు చనిపోయిన తర్వాత త్రాగుడు ఎక్కువైపోయి ఇంకా అలాగా త్రాగడం మొదలెట్టి ఇంకా దేవుడి సన్నిధికి కూడా నేను వెళ్ళలేదు. ఇంట్లో చూస్తే సమస్యలు, కానీ ఈ మైనింగ్ బిజినెస్ జరుగుతుంది. ఆ వచ్చిన డబ్బులు కూడా ఎక్కువ శాతం మన త్రాగుడికి గట్ట వినియోగించేవాళ్ళం. ఎంతో డబ్బు వచ్చేది, కానీ నా పిల్లల్ని కూడా సరిగ్గా చదివించుకోలేని పరిస్థితి. అంటే అంత జ్ఞానం లేదు. మామూలు చిన్న చదువులు చదివించేవాడిని. అలాగే వచ్చిన డబ్బులు నేను ఎక్కువ శాతం మందుకి ఖర్చు పెట్టేవాడిని. మా ఆవిడని బాధ పెట్టాను. ఎన్నోసార్లు ఈ మంది తాగి చెల్లి గొడవలు ఆడుకొని బాధ పెట్టడం జరిగింది. ఎందుకంటే మనశ్శాంతి ఉండేది కాదు ఎప్పుడు కూడా. మా నాన్నగారిని చనిపోయారు, ఆ బాధతో ఇలా త్రాగేసి నా జీవితాన్ని బాగా పాడు చేసుకున్నాను. కానీ నేను నమ్ముకున్న దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. అలా త్రాగి అందరూ కూడా మరి సమాజంలో నేను చేసిన వర్క్లోని ఓనర్స్ కూడా నాకు వర్క్ ఇచ్చిన వాళ్ళు, నువ్వెంత పనివాడివి, నువ్వు బ్లాస్టింగ్ చేయగలవు, మంచి కాంట్రాక్టర్ నువ్వు, ఎందుకు నువ్వు త్రాగుడు అలవాటు ఉంది, దేనికోసం ఉంది నీకేం తక్కువ శ్రీనుబాబు అని అడిగేవారు. పొరుగు పోయేది. నా దగ్గర పనిచేసిన 30 మంది స్టాఫ్ దగ్గర నా దగ్గర సూపర్వైజర్లు ఉండేవారు. ఎక్కడ పేరెట్టడానికి లేదు నాకు, కానీ ఈ త్రాగుడి దగ్గర నాకు ఎంత పేరెట్టడం జరిగింది. అలాగా త్రాగుతుండగా మరి ఈ బాధలోనే ఈ వర్కులు చేస్తుండగా కొన్ని చోట్ల నా బలహీనతలు తెలుసుకోండి. ఈ లోకస్తులు చేసేది ఏంటంటే మన బలహీనతలను గమనిస్తారు. వాళ్ళు మనల్ని ఈ దగ్గర ఎలా దోసుకోవాలని చెప్పి చూస్తారు వాళ్ళు. మరి ఆ రీతిగా నేను వర్క్ చేసినప్పుడు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు మనకి. ఆ వ్యక్తి దగ్గర నా మిషనరీ, నా పొక్కులు కానీ నా కంప్రెషన్లు ఇవన్నీ పెట్టినప్పుడు ఆ వర్క్ చేయాలో చాలా పెద్ద వర్క్ అని చెప్పి తీసుకొని వెళ్ళి లీజీ తీసుకొని మిషన్లో నాతో వర్క్ చేయించుకొని మరి నాకు ఒక 40 లక్షల వరకే రావాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేదు. ఇవ్వకంటే నైటే ఆ మనిషి పరారైపోయాడు. మరి అప్పుడు వర్క్ చేసిన డబ్బులు కూడా మరి ఫైనాన్షియల్ కట్టుకోవడం కొన్ని ఇబ్బందులు నేను గురయ్యాను. చాలా మానసికంగా నేను చాలా కుంగిపోయాను. ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకుందామని కూడా ప్రిపేర్ అయిపోయాను. దేవుణ్ణి విడిచిపెట్టాను, సన్నిధికి వెళ్తలేదు, ఇంట్లో సమస్యలు, పిల్లల్ని సరిగ్గా చదివించుకోలేకపోతున్నాను, ఫీజులు కట్టుకోలేని పరిస్థితి కూడా వెళ్ళిపోయాను. ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితి. రాత్రి అనగా పగలనగా నేను ఇంకా మానసిక పరిస్థితి కూడా నాకు లేదు, ఇంకా ఆలోచించదగ్గ పరిస్థితి కూడా లేదు. అటువంటి కుంగుబాటు తరానికి పోయాను. కానీ నా దేవుడు నన్ను చేరదీసి ఆదుకొని నేను అలాగ ఉంటున్న ఆ పరిస్థితిలోనే సెల్లాన్ చేసుకున్నప్పుడు ఆ వాక్యాలు ఆలకించినప్పుడు ఆ దేవుడు మాట్లాడివాడు నాతో, వచ్చే పాప పరిస్థితిలోంచి నువ్వు రా, నేను స్వస్థపరుస్తానని చెప్పేవాడు ఆయన. మరి ఆయన నాతోనే మాట్లాడినట్టుగా వాక్యాల్లో నన్ను లాగేసి దేవుడు. ఎందుకంటే కానీ నేను పాప పరిస్థితిలో ఉన్నాను. దేవుడి దగ్గరికి వెళ్తే మళ్ళీ త్రాగుడు మానేయాలి. ఈ త్రాగుడు తాగకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితి. అప్పటికే నా త్రాగుడు వల్ల మా ఆవిడ వాళ్ళ ఇంటికి, ఆ ఊర్లోనే కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది పిల్లల్ని తీసుకొని. నన్ను ఒంటరన్నా అయిపోయాను చివరికి. ఆ పరిస్థితిలో మరి చివరగా నేను చేసిన ప్రయత్నం ఏంటంటే, ఇంట్లో నేను ప్రార్థన
ఒక్కడనే ఒక గదిలో ప్రార్థన జీవితం మొదలెట్టాను. అన్నీ విడిచిపెట్టాను. ప్రార్థన రాత్రి 9 గంటలకు మొదలెట్టి తెల్లవారుజామున 2-3 వరకే నా దుఃఖం అంతా దేవుడితో చెప్పుకొని బాధపడి ఏడ్చుకొని ప్రార్థన చేసేవాడిని. మరి నా ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్న మిషనరీ అంతా మొత్తం అమ్మేసి బాకీలు ఉన్న వాళ్ళందరికీ బాకీలు గట్టి కడేసి మరి నా దగ్గర ఉన్న స్టాఫ్ కూడా వాళ్ళు కొద్ది చోట్ల నాకున్న వర్కులు కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని సెటిల్ చేసి మరి నేను అవన్నీ విడిచిపెట్టి నేను ఒక సంవత్సరంన్నర నేను ఇంకా దేవుడిలోనే ఉన్నాను. కేవలం ప్రార్థించుకోవడం, దేవుడి సన్నిధికి వెళ్ళడం, దేవుడిలో ఉండడం. నేను దేవుడికి మొత్తం అర్పించుకున్నప్పుడు అప్పుడు దేవుడిని సంవత్సరంన్నర పోయిన తర్వాత దేవుడి దగ్గర ఆశీర్వాదం పొందుకున్న తర్వాత నేను దేవుడిని అడగడం మొదలెట్టాను. ప్రభువా, నేనేం చేయాలి? నువ్వు ఇచ్చిన జీవితం ఇది, నీ సాక్షిగా నిలబడాలి. మరి ఏ రీతిగా ఇప్పటి వరకు నన్ను బాగు చేసిన దేవుడు కాబట్టి అప్పటి వరకే మరి నా కుటుంబంలో సమస్యలను కూడా దేవుడు ఒకటొకటి క్లియర్ చేసుకొని వస్తున్నాడు. ఏం చేయాలంటే దేవుడే మొత్తం అన్నీ దేవుడే చేసుకొచ్చాడు. మరి నా భార్య నేను ఇవన్నీ మానేసి మంచివాడు కింద ఉన్నానని చెప్పి తెలుసుకొని పిల్లల్ని తీసుకొని రావడం జరిగింది. మరి అందరూ కూడా నన్ను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇదేట్రా వీడు ఎలాగ ఉండేవాడు తాగేసి, ఏటిడు ఎలాగ మారిపోయాడు, ఇదేంటి ఎంత సమాధానం పడిపోయాడు, ఇంతలాగా ఉన్నాడేంటి అని ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ డబ్బులు దెబ్బసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని కూడా మరి మా తమ్ముడు సబ్ ఇన్స్పెక్టరు, మా తమ్ముడు అప్పటి వరకు మా తమ్ముడు కూడా నేను తాగుతున్నానని చెప్పి మాట్లాడడం మానేసిన వ్యక్తి నన్ను కేకేసి, ఒరే నువ్వు చాలా మారిపోయావు, నీలో చాలా మార్పు చూస్తున్నావు, ఈ మార్పేరా మిమ్మల్ని నేను కోరుకున్నది మీ దగ్గర నుంచి, నీకే సహాయం కావాలో చెప్పరా అని అడగడం జరిగింది. నేనైతే నా సాక్ష్యం అంతా పంచుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ సాక్ష్యంలో ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ఆ త్రాగడమే కాదు, కానీ త్రాగిన తర్వాత కైనీలని, సిగరెట్లని, ఇవన్నీ కూడా సిగరెట్ అలవాటు ఉండేది, ఇవన్నీ ఉండే. కానీ అన్నీ దేవుడు ఎప్పుడైతే నేను దేవుడికి అర్పించుకున్నానో, ప్రార్థన జీవితం గదిలోకి వెళ్ళి ఆ రాత్రి వేళ సమయాన్ని నేను ప్రార్థన జీవితం ఎప్పుడైతే మొదలెట్టానో, మరి త్రాగుడి నుంచి కానీ, సిగరెట్ నుంచి కానీ, ఈ గుట్కాల నుంచి కానీ ఇవన్నీ కూడా దేవుడు స్వస్థపరిచాయి. సంపూర్ణమైన స్వస్థత దేవుడు ఇవ్వడం వల్ల మళ్ళీ నేను అందరికీ ఆశీర్వాదకరంగా తయారైనప్పుడు మా తమ్ముడు నన్ను గుర్తించి అడగడం జరిగింది. అప్పుడు ఎవరైతే నా డబ్బులు దెబ్బారో వాళ్ళ అడ్రస్లు తీసుకొని, అయితే ఆ అడ్రస్లో ఆయన లేడు, వాడు ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు, కానీ ఆ పోలీస్ ఎంక్వైరీలో జాగ్రత్త మా వాడు తెలుసుకొని వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి గట్టిగా మరి చెప్పడంలో వాళ్ళు కూడా ఆ పోయిన డబ్బులు కూడా మరి దేవుడు ఒక 25 లక్షల వరకే మరి రావడం జరిగింది. ఎందుకంటే సమస్తం నీ దేవుడికి అప్పచెప్పాను, ఏది జరిగినా నీ ఇస్తాను తండ్రి, నీ నడిపింపులోనే నడుస్తాను అని చెప్పి దేవుడికి చెప్పినప్పుడు 25 లక్షలు రావడం జరిగింది. మరి ఆ రీతిగా నా జీవితం ఒక దేవుళ్ళో ఆనందకరమైన జీవితం వెళ్తుండగా మరి నా బిడ్డలను బాగా చదివించుకుంటున్నాను. అదే టైంలో మా బిడ్డలకి కేవీలో కూడా సీట్ వచ్చింది, పాపకి చాలా సంతోషించాం. నా భార్య కూడా నా బట్టి ఎంతో సంతోషిస్తుంది. మరి దేవుళ్ళో బలపడుతున్నాం, మందిరానికి క్రమం తప్పకుండా వెళ్తుండగా మరి ఈ డబ్బులతో ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పి నేను ఈ ఈవీ షోరూమ్ పెట్టడం జరిగింది. ఎలక్ట్రానిక్ వెహికల్ షోరూమ్ పెట్టడం జరిగింది, 2 షోరూంలు. ఆ షోరూంలో పెట్టి జగ్గంపేటలో ఒకటి, ఏలేశ్వరంలో ఒకటి పెట్టిన తర్వాత మరి దేవుడి కృప వల్ల చాలా బొల్లమ్మ పాస్టర్ గారికి అయితే మరి నాకు ఏ రేటు పడ్డదో లాభం లేకుండా అవసరమైతే నాకు పడ్డ రేట్లో 1000-2000 తగ్గించి ఎంతోమంది దైవజనులకు కూడా బళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే విశ్వాసులకు కూడా నాకు పడ్డ రేటుకి ఇవ్వడం జరిగింది. మరి ఆ రీతిగా ముందుకు వెళ్తుండగా నాలో ఇంకా భారం ఏంటంటే, నేను వ్యాపారం చేసుకుంటున్నాను, నా కుటుంబాన్ని నేను పోషించుకుంటున్నాను, కానీ ఇంకా ఏదో చేయాలి దేవుడి కోసం. కానీ అప్పటికి కస్టమర్స్కి చెప్పేవాడు నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి, నా ప్రభు నన్ను ఎంతలా నిలబెట్టాడండి, ఈ షోరూంలో ఉండడానికి కారణం దేవుడే, నేను ఇలా నిలబడ్డానికి కారణం దేవుడే, ఇదంతా కూడా నేను చనిపోయిన పరిస్థితిలో ఆయన లేవనెత్తాడని నేను చెప్పి నేను సాక్ష్యం చెప్పేవాడిని. ఎక్కడ ఉన్నా సరే నేను దేవుడి సాక్షిగా ఉండడమే నా జీవితం. ఆ రీతిగా సాక్ష్యం చెప్తుండగా అందరూ ఆలకించి మంచిది అనేవారు, కానీ ఎక్కువ మందికి చెప్పడానికి అవకాశం ఉండేది కదా నాకు. కానీ దేవుడిని అడిగేవాడు నేను, ప్రభా ఎలా చెప్పాలి, ఇంకా ఎలా చెప్పాలి, ఏం చేయాలన్నది. ఆ రీతిగా వెళ్తుండగా మరి నేను అమ్మేసిన ఆ రిగ్గులు, ఆ 3 రిగ్గులు అమ్మేసాను కదా,
ఒక రిగ్ ఆయన నా పేరున ఉంది రిగ్, అది సరిగ్గా ఫైనాన్స్ కట్టలేదు. ఫైనాన్స్ కట్టకపోతే అప్పుడు నేను వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు బోర్వెల్స్, నేనేమో కోరిల్లో డ్రిల్లింగ్ చేసేవాడిని నేను ఆ రిగ్గులతోనే. కానీ ఆ రిగ్గుతో వాళ్ళు బోర్వెల్స్కు మార్చుకున్నారన్నమాట. ఈ కోరిలో కోసే రిగ్గునే బోర్వెల్స్ వేసే రిగ్గు ఒకటే, ఓన్లీ కింద బిట్లు మాత్రమే మారుతాయి. మరి ఆ టైంలో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి, నువ్వు సరిగ్గా వాయిదాలు కడతలేదు, ఫైనాన్స్ వాళ్ళు నాకు ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారు, కానీ మీరు కొద్దిగా ఆ ఫైనాన్స్ క్లియర్గా కట్టుకోండి అని చెప్పడం జరిగింది నా దగ్గర రిగ్ తీసుకున్న ఓనర్తో. కానీ ఆయన పరిస్థితి కూడా బాగోలేదన్నట్టు తెలిసింది నాకు. కానీ అలా ఆఫీసర్కి నేను రెండోసారి కూడా వెళ్ళాను. ఆ డీలర్ చెప్పాడు నాతోనే, మా ఓనర్ గారు కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నారండి, మీరు బండి ఇచ్చారు కానీ వాయిదాలు కూడా సరిగ్గా కట్టుకోలేకపోతున్నారండి అని చెప్పడంలో నేను అక్కడ కూర్చొని ఆలకిస్తున్నాను. అదే టైంలోనే నాకు చిన్నప్పుడు ఎప్పుడో ఒక వ్యక్తి తెలుసు, ఆయన నా దగ్గరికి వచ్చి బోర్లు ఉన్నాయి, మా ఈ బోర్లు వేయాలి, బోర్ బండి నీదే నా తమ్ముడని నన్ను అడిగాడు. అవునన్నా, బోర్ బండి అయితే నాదే కానీ అమ్మిస్తాను, ఇప్పుడైతే నేను మొత్తం వ్యాపారాన్ని గట్రా విడిచిపెట్టాను అని చెప్పడం జరిగింది. కానీ ఆయన తమ్ముడు ఒక 100 బోర్లు వేయాలి ప్రకాశం జిల్లాలోనే, కానీ నువ్వు వచ్చేస్తావా అని నన్ను అడిగాడు. నాకు రాదన్నా, బోర్ల వర్క్ గట్రా నాకు రాదు, అది నా వర్క్ కాదు, నేను ఓన్లీ మైనింగ్కి సంబంధించిన వర్క్ అంతా నాకు వచ్చి, కానీ ఇది నాకు రాదని చెప్పడం జరిగింది. కానీ నా దగ్గర ఉన్న ఆ డీలరు ఎవరైతే రిగ్గుకు వస్తాడో, ఇప్పుడు ఎవరైతే పని చేస్తున్నారో ఆ రిగ్గు మీద ఆయన అంటున్నాడు, అన్ని బోర్లు ఉన్నాయండి, సరే నేను శ్రీని గారితో మాట్లాడతానండి అని చెప్తున్నాడు ఆయన పక్క నుండి. సరే తమ్ముడు, నువ్వు ఏదన్నది ఆలోచించుకొని ఈ రిగ్గు కోసం నువ్వు నాకు చెప్పి ఆయన నెంబర్ నాకు ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ డీలర్ నాతో అంటున్నాడు, సార్ శ్రీని గారు, అవసరమైతే మా ఓనరు ఒక 2-3 వాయిదాలు కట్టేసి మీరు ఆ రిగ్గు మీరు ఆ 100 బోర్లు ఎన్నో ఉన్నాయన్నారు కాబట్టి నేను వేస్తానండి నమ్మకంగానే, మా జీతాలు కూడా ఇవ్వలేదండి, కొద్దిగా మీరు ఏదోలాగా మా ఓనర్ గారికి సపోర్ట్ చేయండి అని చెప్పడం జరిగింది. కానీ నాకు తెలియదు, ఈ బోర్ల కోసం గట్టి నాకు తెలియకపోతే సరే ప్రార్థన చేసుకుంటున్నాను, ఎందుకంటే నా జీవితాన్ని మార్చినోడు నా యేసయ్య కాబట్టి యేసయ్యకి రాత్రి పగలో ప్రార్థన చేసుకుంటున్నాను. కానీ ఈ డీలర్ నాకు ఫోన్ చేస్తానన్నాడు డైలీ, సార్ శ్రీనగర్ మా ఓనర్ గారు ఇబ్బందులు ఉన్నారు, ఆ వాయిదాలు కట్టుకోవాలి, మాకు జీతాలు ఇవ్వాలా, మీరు ఏదోలాగా మా ఓనర్ని ఆదుకోండి అని చెప్తున్నాడు. ఆ టైప్ నుంచి బోర్లు వేయాలన్న ఆయన కూడా నాకు ఫోన్ చేస్తుంటే చెప్పాను, ఆ నెంబరు వాళ్ళకి ఇచ్చేసాను. నేను రిగ్ ఎవరైతే అమ్మానో వాళ్ళకనే ఈ బోర్లు వేయవలసిన వాళ్ళకి నెంబర్ ఇచ్చేసాను. అయితే ఆ బోర్లు వేయవలసిన ఆయన ఈ బోర్ ఓనర్కి ఫోన్ చేశాడు, నేను అమ్మిన ఆయనకి ఫోన్ చేస్తే 100 బోర్లు కంటే చాలా అమౌంట్ అవుతుందండి, అడ్వాన్స్ బోర్లు కావాలని చెప్పి ఈయన అడిగాడంట. మరి అలా అడ్వాన్స్ ఇవ్వనంటున్నారు, ఏ బోర్కి కావాలంటే ఆ బోర్కి డబ్బులు ఇస్తాం కానీ అడ్వాన్స్ ఇవ్వనని చెప్పారంట. కానీ ఏదోలాగా ఈ బోర్లు వేయవలసిన వ్యక్తి కూడా నువ్వే వేయాలి తమ్ముడు, ఇది ఎవరి వల్ల కాదు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. నేను బాగా ఆలోచించాను, ఏమో దేవుడు కానీ ఈ రీతిగా నన్ను కానీ నడిపిస్తున్నాడేమో అని చెప్పి ఆలోచించి మరి నేను ప్రార్థనగా సిద్ధపడి మరి ఫస్ట్ కొంటే డీలర్ దగ్గర నువ్వు కరెక్ట్గా చేస్తావా, ఎందుకంటే అప్పటికే నేను ఎంతోమంది వర్కర్స్ దగ్గర ఇబ్బంది పడి ఆ వర్కుల్లో గట్ట చాలా ఇబ్బందులు పడి నేను చేస్తాడో లేదని కూర్చొని మాట్లాడితే లేదని నేను కంపల్సరీ నమ్మకంగా చేస్తానని చెప్పడం జరిగింది. మరి ఆ డీలర్ని తీసుకొని ఆ రిగ్ తీసుకొని దానికి ఉన్న ఫైనాన్స్లో నేను ఒక 3 వాయిదాలు కట్టి మరి తీసుకొని వెళ్ళి ప్రకాశం జిల్లాలో మొదటగా నా జీవితంలో నేను సంతోషపడ్డ విషయం ఏంటంటే, ఫస్ట్ కొంట ప్రకాశం జిల్లాలో వేయాలన్న బోర్లు అక్కడ కాకుండా నర్సీపట్నం చుట్టుపక్కల కొన్ని బోర్లు వేయాలో, ఒక 25 బోర్లు, మిగతా బోర్లు అక్కడ వేయాలని చెప్పడం జరిగింది. మరి అక్కడ నర్సీపట్నం దగ్గర ఫస్ట్ కొంట వెళ్ళాను. అవి క్రైస్తవుల బోర్లు, క్రిస్టియన్ బోర్లు అయ్యి, క్రిస్టియన్ సంస్థ నుంచి వేసే బోర్లు అయ్యి వేసినప్పుడు అప్పుడు సువార్త గ్రామాలకే సువార్త చెప్పే అవకాశం నాకు ఫస్ట్ కొంట రావడం. మరి అప్పుడు నేను ప్రతి ఊర్లో అందరిని పిలిచి సర్వే కూడా నేనే వెళ్ళి చేశాను, ఎక్కడ లేవో సర్వే చేసి గ్రామాల్లో అందరినీ ఎంపీటీసీలని, సర్పంచుల్ని వీళ్ళందరినీ యాక్సి మరి బోర్లు వేయడం మొదలెట్టాం. బోర్లు వేసాం, అక్కడ ఆ ఏరియా అంతా కూడా బోర్లు వేసాం. ఎంతోమంది సువార్త చెప్పినప్పుడు నేను చాలా ఆనందించాను దేవుళ్ళు. అదే నేను కోరుకున్నది, ఇంతమందికి సువార్త చెప్పాలన్నదే నా ఆశ.
మరి స్టార్ట్ అయ్యింది నా జీవితం. మరి తర్వాత ప్రకాశం జిల్లాలో వేసాం. తర్వాత ఈ రిగ్గు ఎవరిదైతే ఉందో అన్నా నేను తిప్పుకోలేనన్నా, నా వల్ల కాదు, నువ్వే బాగా తిప్పుతున్నావు అని చెప్పి ఆయనకి కొద్దిగా షేర్ ఇచ్చి ఆయన మన షేర్ మీద మరి ఆయనకు అప్పచెప్పాను బండి. అప్పుడు ఏజెన్సీల్లో కొన్ని బోర్లు కూడా అన్ని చోట్ల సర్వే చేసాం. తర్వాత క్రైస్తవ సంస్థ అయితే బోర్లు వేయలేదు, కానీ మళ్ళీ అరకు పాడేరు ఏరియాలో చాలా చోట్ల బోర్లు వేయాలనుకున్నప్పుడు చాలా ఏరియాల్లో బోర్లు లేవని తెలిసి చూడడానికి వెళ్ళడం జరిగింది. ఆ టైంలోనే మరి మా అంతయ్య గారు, మర్సి అమ్మ గారు వాళ్ళు కూడా కొన్ని బోర్లు ఉన్నాయి వేయాలని చెప్పారు. నిజంగా చాలా మంచి వ్యక్తులు. నిజంగా ఎంత బాగా అంటే వాళ్ళ కోసం చెప్పాలంటే నిజంగా ఒక రోజు కూడా సరిపోదు. అటువంటి వ్యక్తులు అటువంటి ఏరియాలో బోర్లు వేయమని చెప్పడం జరిగింది. మరి వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఎంతోమందికి ఈ రోజున సువార్త చెప్పడం జరుగుతుంది. అలాగే దైవజనులు ఎంతోమందికి మనం తక్కువ అంటే కేవలం కొద్దిగా అమౌంట్ అంటే ఎలాగో డీజిల్ పైపులు ఇవన్నీ కూడా బయట నుంచి తెచ్చుకోవాల్సినాయి కాబట్టి తక్కువ అమౌంట్తో మనం దైవజనులకి ఎన్నో కొన్ని వందల బోర్లు వేయడం జరిగింది. మరి మారలేని అన్యులు ఎంతోమంది ఉన్నారో వాళ్ళకు కూడా ఎన్నో బోర్లు వేయడం జరిగింది తక్కువ రేటుతో. మరి ఈ రీతిగా వెళ్తుండగా మా పార్ట్నర్ బండి పైకి ఎక్కదండి, ఇక్కడ మీరు రిస్క్ చేస్తున్నావు, ఏమైనా అవుతే నాకు ఇబ్బంది, అది ఇది అని ఎన్నో 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 ఇబ్బందులు. మా వాడు నన్ను శోధనగా కింద తయారు చేసి శోధనగా ఉండేవాడు నాకు. అప్పుడు నేనే బండి వేసుకెళ్ళిన సంఘటనలు చాలా ఎక్కువ ఉన్నాయి. మారుమూల ప్రాంతాల్లో రిస్క్ ఏరియాలో కూడా నేనే డ్రైవ్ చేసి, డ్రైవర్ రానని చెప్పేసాడు చాలా చోట్ల. డ్రైవరు మా ప్రాణపోతే ఏంటంటే పరిస్థితి, మీరు ఎక్కడ పడితే అక్కడ ఎక్కడో కొండల మధ్యలో గుట్టల మధ్యలో వేయడం మా వాళ్ళు కాదని చెప్పేశాడు. ఆ టైంలో కూడా నేను బోర్లు నేనే రిగ్గేసిపోయి మరి బోర్లు వేయడం జరిగింది. అలాగే ఈ రీతిగా ముందుకు సాగుతుంది. మరి దేవుడు ఎంతో ఆశీర్వాదకరంగా, నేనైతే గొప్పవాడిని అయితే కాదండి, ఇదంతా కేవలం దేవుడు ఇచ్చిన కృపని నేను కంపల్సరీ చెప్తున్నాను. మరణ స్థాయి నుంచి ఈ రోజున నలుగురికి ఆశీర్వాదకరంగా చేశారంటే అది కేవలం దేవుడి కృప మాత్రమే. కొన్ని వందల బోర్లు వేయడం జరిగింది. ఈరోజు ఎంతోమందికి ఆశీర్వాదకరంగా దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చాడు. ఎంతోమందికి దాహం తీర్చాం, ఎన్నో కార్యక్రమాలు చేసాం. మరి నాకు వచ్చిన ధన సహాయంతో నేనేదో కొనేసుకోవాలా, పెద్ద పెద్ద కారులో తిరగాల అని, జనాల్లో తిరగాల, హంగామా తిరగాలని నాకు కాదు నా జీవితం. నా జీవితం ఏంటంటే నాకున్న దాంట్లో అటువంటి ఆ కొండల ఏరియా వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి మరి ఎంతోమందికి తర్వాత నాకున్న ధన సహాయంతో అయితే నేను చాలా వరకే చాలా సహాయాలు చేసాం. అలాగే మెడికల్ క్యాంపులని, వస్త్రధారణని, అలాగే ఈ క్యాంపులని ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటువంటి ఏరియాల్లోకి మీరు కూడా వచ్చి సువార్త చేయండి. వాలంటీర్గా రావచ్చు, సహాయకులుగా రావచ్చు, ఫ్రెండ్స్గా రావచ్చు. ఏ రీతికైనా సరే దేవుడు మన దగ్గర ఉన్న వస్తువును వాడుకుంటాడన్నది నిదర్శనం నేనే. ఎందుకంటే మాకు ఒక బోరువెల్ ఉంది. ఆ బోరువెల్తో ఈ రోజున ఎన్నో గ్రామాల్లోని మరి బోర్లు వేయడం జరుగుతుంది. ఎంతోమందికి సువార్త చెప్పడం జరుగుతుంది. అవన్నీ కూడా మరి ఈ రోజున ఒక ఏలియా యూట్యూబ్ ఛానల్ వారు చూసి ఎందుకు పనికిరాలని నన్ను నా దగ్గరికి వచ్చి, మరి ఒక టైంలో చనిపోయే వ్యక్తిని నేను, అందరూ చీ అన్న వ్యక్తిని నేను, ఎందుకు పనికిరాడరా అని మా ఆవిడ తెలిసిన వ్యక్తిని నేను, నా పిల్లలు చీ అన్న వ్యక్తిని నేను. నన్ను గుర్తించిన దేవుడు చూసావా ఈరోజు ఎంతమందికి ఆశీర్వాదకరంగా చేశారు. ఒక ఛానల్ వారు వచ్చి ఈరోజు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారంటే ఇదంతా ఎవరిచ్చిన జీవితం? కేవలం దేవుడు ఇచ్చిన, యేసుక్రీస్తు వారు ఇచ్చిన జీవితం మాత్రమే. మీ జీవితాలు కూడా ఇలా ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఆ దేవుణ్ణి ఆశ్రయించండి. మీ ఇంట్లో సమస్యలు ఉన్నాయా? దేవుణ్ణి ఆశ్రయించండి. ఎందుకంటే మా ఆవిడ నేను ఎన్నో గొడవలు ఆడుకున్నాం, కొట్టుకున్నాం, తిట్టుకున్నాం. కానీ ఈ రోజున మీ ఇద్దరు ఎంత ప్రేమగా ఉంటామో తెలుసా? ప్రతిదీ మీ ఇద్దరం కూడా చర్చించుకొని, ఎంత ప్రేమ అంటే చాలా గొప్ప ప్రేమ మా ఇద్దరి మధ్య. నాకు ఫ్రెండ్ అయినా స్నేహితుడైనా అందరూ కూడా మా ఆవిడే స్నేహితుడు, ఫ్రెండ్, ఇదంతా కూడా కేవలం ఇచ్చింది ఎవరు? దేవుడి ప్రేమ మాత్రమే. ఈరోజు నా బిడ్డలతో ఎంత సంతోషంగా ఉంటాను, ఇచ్చిన ప్రేమ ఎవరు? దేవుడు మాత్రమే. ఇదంతా కూడా దేవుడితోనే సాధ్యం
అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇటువంటి పరిస్థితులు రావాలన్నా మనం ముందుకెళ్ళాలన్నా అభివృద్ధి చెందాలన్నా సరే దేవుడి కృప మన మీద ఉండాలి. మన దేవుడి సన్నిధికి క్రమంగా వెళ్ళాలి, దేవుళ్ళో బలపడాలి, స్థిరపడాలి. మరి ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఈ దేవుళ్ళో ఎదుగుతున్నప్పుడు ఎన్నో అడ్డంగాలు ఉంటాయి. ఆ విషయం కూడా నేను చెప్పగలను. ఒక స్థితిలో మీకు చెప్పాను కదా, 1 సంవత్సరం ఏ పని చేయలేదని. మా ఇంట్లోనే మాకు తినడానికి బియ్యం అయిపోయినాయి, కూరగాయలు అయిపోయినాయి, మొత్తానికి కిరాణా సామాన్లు అన్నీ అయిపోయినాయి, ఏమీ లేవు. అయితే మా ఇంటి పక్కన ఒక కిరాణా కొట్టు ఉండేది. ఆ కిరాణా కొట్టు దగ్గర మేము ఒక అరువు తెచ్చుకునేవాళ్ళం. అప్పటికే 5,000 అరువు అయిపోయింది. మా ఆవిడ ఎప్పటి వరకే రోషంగా బతికిన అరువు తేవడం అన్నదా ఆవిడకి ఇష్టం లేదు అసలు. అటువంటి వ్యక్తి అరువు తెస్తున్నాను కదా, ఇంకా 5,000 కంటే ఎక్కువ నేను వాడకూడదని నన్ను అడిగింది. ఎందుకండి మీరు అరువు తెమ్మంటారో, మీరు ఏ పని చేయరు, దేవుళ్ళు ఉంటారు, పొద్దున్న చర్చికి వెళ్తారు, మంచిదే. నేను కూడా దేవుడు మిమ్మల్ని ఎంతో స్వస్థపరిచని నమ్ముతాను, కానీ మనం పని చేసుకోవాలి కదండి అని చెప్పేది. మా ఆవిడ చెప్పింది కరెక్టే. కానీ దేవుడు నాకు గొప్ప పని ఎత్తాడని ఆశతో నేను ఉండిపడిన ఆ టైంలో. మరి ఒకరోజు మాకు తిండి లేని పరిస్థితులు ఉన్నప్పుడు మా తమ్ముడు ఒకసారి ఒక 4 నెలలకు సరిపడే నాకు చెప్పలేదు, తెచ్చిస్తాడు. బియ్యం, కూరగాయలు, కిరాణా సామాన్లు అన్నీ తెచ్చాడు. నేను అడిగాను మా తమ్ముడిని, ఒరే ఇవన్నీ ఎలా తెచ్చేసావు నువ్వు, మరి చాలా దూరం నుంచి వచ్చి ఇవన్నీ ఎలా తేగలిగావంటే, అన్నయ్య నువ్వు దేవునిలో బలపడ్డావన్న విషయం నాకు తెలిసింది కదా, నీకు ఎలాగొస్తాయి డబ్బులు, అందుకే తెచ్చానని చెప్పాడు. నేను చెప్పలేదు మా తమ్ముడికి, దేవుడి పేరేపనిచ్చాడు. అలా ఎన్నో అద్భుతాలు జరిగినాయి. మేము వెళ్ళిన ప్రకాశం జిల్లాలోనే బోర్లు అక్కడ 400 అడుగు 500 అడుగు కానీ వాటర్ రాదు. మరి మేము వెళ్ళి వేసినప్పుడు మేము ఎక్కడ బోర్లు వేసినా తక్కువ కాస్ట్తో ఎక్కువ మందికి వేయాలి, ఎక్కువ మందికి సువార్త వెళ్ళాలి అని మేము తక్కువ రేటుకి వేస్తుంటాం. వేసినప్పుడు 100 అడుగులకి నీరు పడ్డదంటే ఊరోళ్ళు ఎవరు కూడా కొద్దిమంది నమ్మలేదు. కానీ వాళ్ళందరూ వచ్చి చూసినప్పుడు 100 అడుగులకు 150 అడుగులకి విపరీతమైన నీరు వచ్చినప్పుడు దేవుడు ఎంత మహిమకార్యం చూసారో. ఊర్లు సాక్ష్యాలు చెప్పుకున్న సాక్ష్యాలు బోళ్ళు ఉన్నాయి. పాడేరు అరకు ప్రాంతంలో చాలా చోట్ల మరి అక్కడ ఎక్కువ అడుగులో నీరు పడుతుంది. అటువంటిది కొన్ని ఏరియాలో అయితే నీరే పడదు. అటువంటి ఏరియాల్లో కూడా మరి దేవుడు స్వస్థపరిచి ఆ భూమిని స్వస్థపరిచి మరి అక్కడ మంచి నీరు ఇవ్వడం. ఈరోజు ఎన్నో గ్రామాల్లో అక్కడ అసలు నీరు పడదో అని సర్వేలు చేసి విడిచిపెట్టిన గ్రామాలు ఎన్నో గ్రామాల్లో మరి మేము వెళ్ళి బోర్లు వేసినప్పుడు అక్కడ మంచి నీరు ఇవ్వడం, ఈ రోజున అందరూ తాగి ఎంతో ఆశీర్వదించబడ్డం అన్నది ఊరు సాక్ష్యాలు బోల్డ్ ఉన్నాయి. మరి ఇవన్నీ గొప్ప కార్యాలు జరిగినాయి. మరి మేము వెళ్ళే ఏరియాల్లోనే ఎంతోమంది మమ్మల్ని రానివ్వకూడదు, ఇబ్బంది పెట్టాలని చెప్పి ఎంతోమంది కుట్రలు పడినప్పుడు మరి దేవుడు కూడా కాపుదలు ఇచ్చి మరి వాళ్ళతో వాళ్ళు వ్యతిరేకించినప్పుడు కూడా మేము వాళ్ళు ఒక స్నేహితుల కింద చేసుకొని మీ ఊరికి మంచి చేయడానికి వచ్చామండి. ఇలాగా మేము ప్రార్థన చేసి మీ ఊరిలో గొప్ప కార్యం జరుగుతుంది అని చెప్పి ఎంతోమందిని రిక్వెస్ట్ చేసుకొని దేవుని మాటలు చెప్పి వాళ్ళని సహోదరుల కింద కలుపుకొని వెళ్ళిపోయిన ఊర్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇలా ఎన్నో అద్భుతాలు ఇంకా చెప్పాలంటే సాక్ష్యాలు విడవని చెప్తే చాలా ఎక్కువ సాక్ష్యాలు ఉన్నాయి. మరి అంత సమయం లేదు కాబట్టి మరి ఇంత మంచి అవకాశం ఇచ్చిన యూట్యూబ్ ఛానల్ వారికి, ఎలీషా ఏలియా యూట్యూబ్ ఛానల్ వారికి